ఆదివారం వచ్చిన మగోళ్ళకి రెస్ట్ లేదండి. అందరికి కాదు, నాకు. పెళ్ళంకి ఏమో పాయా వండి పెట్టాలి, అల్లుడికి మా దీవెన అల్లుడి గారికి ఏమో చికెన్ లెగ్ పీస్ వండి పెట్టాలి. మా అన్నని మిస్ అవుతుంది. అన్నని ఎప్పుడు వస్తుంది ఏంటో. వాళ్ళు రమ్మని చెప్పాను. ఇవి వచ్చేసి పాయా తీసుకున్నామండి. ఎంత బాగున్నాయి కదా. అండ్ అలాగే చికెన్ లెగ్ పీసెస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయలు, అంతే. సో దీంట్లోనేమో పాయా చేస్తా కుక్కర్లో, దీంట్లోనేమో చికెన్ చేసేస్తా. సో ముందుగా అయితే మనం ఆయిల్ వేసేద్దాం. పాయాలో ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సూప్ మనం అంటాం కాబట్టి అది గొంతులో ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం. అంటే ఫుడ్లోకి తింటామా పాయా, లేకపోతే తాగుతామా? యోధ మీ సొంత మీకు ఎట్లా కావాలి? యోధ అన్నంలోనే తింటుంది ఎక్కువ. సరే అయితే యాక్చువల్గా మనం ఒకవేళ పాయ తాగాలి అనుకున్నాం అనుకోండి, పెప్పర్ పొడి వేసి కారం కొంచెం వేసేసి నూనె తక్కువ వేసుకొని చేసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు అలాంటివి ఏమి వేసినా వేయకపోయినా అట్లా పాయ మొత్తం దాదాపుగా ఒక 6 గంటలు ఉడికిస్తే ఇంకా బాగుంటుంది. అంతసేపు మనం ఉడికించలేము, అంత ఓపిక ఉండదు అనమాట. ఇటుపక్క ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి చికెన్కి లెగ్ పీస్లన్నీ. అన్నను వస్తుంది, ఫోన్ చేసినావా? చేయలేదు, చేయాలి. సో ఇటుపక్క కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను, పచ్చిమిరకాయలు వేసేసాను. ఇన్ని పచ్చిమిరకాయలు వేసామండి. దీంట్లో కూడా వేసా, చికెన్లో కూడా కట్ చేసా. అవి అట్లా కడగండి. నువ్వు చున్నీ జాగ్రత్త. ఫోన్ వస్తుందా? వస్తుందండి. పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి జల్లెడైతే వేసేసుకొని డబ్బాలో పోసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం డ్రెస్ కంటేనా పోలేదు. పాయాలో కొంచెం నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. అది రేణుకా చేసింది, నెయ్యి పంపించింది యోధ కోసం. థ్యాంక్ యూ రేణమ్మా. బేసిక్గా ఈ సండే వాళ్ళకి షూట్ ఉండాలి, ఒక వ్యక్తి షూట్ లేదండి. జరగా చున్నీ ఇది ఇక్కడికి వస్తున్నావు, గ్యాస్ అంటుకుంటుంది. తగలదనుకుంటే ఎట్లాగా? పక్క ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గాయి. స్టవ్ తగ్గించేసుకొని జరుగుగా. స్టవ్ తగ్గించారు. స్టవ్ కాదు, మంట. గ్యాస్ తగ్గించారు. ఇంతసేపు ఉన్న అమ్మాయి కొత్తిమీర పుదీనా గిల్లొచ్చుగా కొంచెం. మీరు లాస్ట్గా వేస్తారని కడిగిద్దాంలే అని ఆగా. యాక్చువల్గా పుదీనా కొంచెం మటన్లో వేస్తే బాగుంటుంది, చికెన్లో వేయకపోయినా పర్వాలేదు. ఇంకా మా ఎక్స్ట్రా మసాలా దినుసులు వేయట్లేదండి ఏమి, ఇంకా లైక్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అలా ఏమి వేయకుండా ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇందులో పాయా వేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాము. జస్ట్ నార్మల్ అలా పెడుతున్నాను.
జరగవా. సో ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి కలిపి పెట్టేస్తాను. దాని తర్వాత కొంచెం లైక్ కొత్తిమీర గిల్ల పాజ్లోకి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మూత పెట్టేసుకొని సన్న మంట మీద మగ్గనిద్దాం దీన్ని. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిల్లి అడ్డొస్తుంది. అడ్డాటం కాదు, నాకు భయం అవుతుంది గ్యాస్ దగ్గరికి. జరగవా. టమాటాలు బ్లింక్ చున్నీ కింద పడతాయి, అందుకే అన్న చున్నీలు గందరగోళంగా ఉన్నాయి ఇంట్లో అని. ఇటు పక్క వేసుకోమ్మాయి నువ్వు. నేను వన్ సైడే వేసుకునేదాన్ని, లావైన కాని రెండు వైపులు వేసుకుంటున్నా. నీ లావు 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 కాదు. నిన్న ఫయాజ్ అనే ఫొటోస్ పంపించేసి చూసారా మీరు? ఇదిగో ఇంత పక్కగా ఉన్నా నేను, చుట్టూ కొంచెమే ఉన్నప్పుడు కట్ చేసుకున్నాను. టమాటా వేస్తున్నాను కొంచెము. కొందరు చింతపులుసు కూడా వేసుకుంటారండి పులుపు కోసము. టమాటాలు చాలా డేంజర్గా ఉన్నాయండి, జాగ్రత్త. లోపల తెల్ల పురుగులు వస్తున్నాయి. ఒకసారి నేను హైదరాబాద్లో కట్ చేసిన చూపించాను మీకు, అదే రూమ్లో సింగిల్ రూమ్లో ఉన్నప్పుడు. స్క్రీన్ షాట్ దివా. జాగ్రత్త చూసుకోవాలి. నేను బ్లింకిడ్ యాప్లో ఇచ్చా, మరి ఏం చేయను, బయట బాగుండట్లేదని. బ్లింకిడ్ యాప్ అయితే కొంచెం రేట్ ఎక్కువైనా చూసుకొని తీసుకొని వస్తారు కదా అని ఇచ్చాను, బాగానే ఉన్నాయి. పురుగులు వస్తున్నాయి వైట్వి టమాటాలలో. ఇంత భయం వేస్తుంది అనుకున్నారు, కింద ఏదైనా వస్తే ఇంకేముంది, తినేస్తాం తెలియకుండా. మొన్న ఒక వీడియోనేమో టమాటానేమో పాము గరిచింది. అవును, అది చూసినట్టు ఇంకా భయం అవుతుంది. మచ్చలు ఉన్న టమాటాలు, మచ్చలు కాదు, మచ్చలు ఉన్న టమాటాలు కొన్ని తినచ్చు, ఏం కాదు. బొక్కలు ఉన్నాయి, బొక్కలు అంట, అంటే పాములు కొరుకుతున్నాయి టమాటాలు. చాలామంది ఏంటి కొంచెం డ్యామేజ్ ఉన్న కాయలు తక్కువ రేటుకి ఇస్తారు, కొంచెం కాయలు బాగాలేదు ఏంటి అని అలా తీసుకోవద్దు. రూపాయి ఎక్కువైనా నీట్గా ఉన్న కూరగాయలు తీసుకోవాలి అని నువ్వు చెప్తున్నావు చూడు. నేను తెస్తా మార్కెట్కి ఎంత 500 తెస్తే కానీ నన్ను కవితక్కని ఇంత ఎక్కువ అంత ఎక్కువ అంటది నన్ను. కెమెరా ఎప్పటికీ పెట్టాను రావట్లేదండి మా సొంతకి, ఇలానే కదా ఇట్లా పెట్టాలి. కవితక్క నేను వెళ్తాం సండే మార్కెట్కి, 500 అయితే కూరగాయలు. ఒక్కోసారి వద్దు అనుకున్నప్పుడు 300 తెస్తా. కారము అంటే ఇంట్లో నాన్ వెజ్ అది ఇది వండుతాం కాబట్టి 300 తెస్తా. ఎన్ని స్పూన్లు కారం వేసారు? 2 స్పూన్లు కారం వేసి, అంత ఎక్కువ వేయలేదు. అంటే లిక్విడ్గా ఉంటుంది కదా, పులుసు కదా. నీట్గా ఉంది కదా ఆయా. నీకు లీషియస్ నువ్వు తెప్పించుకోనండి. ఫోటో దింపు, ఇవ్వలే ఉంది. దూరం గిన్నె మొత్తం కనపడినాయి. గిన్నె కనపడి రౌండ్గా చూడండి. అట్లా కాదు, అట్లా ఇప్పుడు దింపు. అట్లా కాదే పొట్టిదాల, ఇది గంటిది. నీదా నాదా? నాదే. పో పాస్మన్ నొక్కండి. కారం ఉప్పు వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అండ్ మసాలా కూడా వేసేసి, ఇది రెగ్యులర్గా మా సొంత పెట్టిన మసాలా. చేయగలుగుతా జాగ్రత్త. కాగలేండి.
గడ్డి కూడా వేసిన నేను, కొత్తిమీర గడ్డి వచ్చింది. ఏం కాలే. చుట్టానికి బాగుంది. అది నాటుకోడిలాగా ఉన్నాయి ముక్కలు చుట్టూ. దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని, మీకు ఎంతైతే వాటర్ పోస్తో అంత వాటర్ ఉండిపోతాయి కదా మన కుక్కర్లో. ఇంకొక బయట బోన్స్ ఉడకాలి కదా, పొంగిపోయిద్దేమో. పొంగదు, ఎక్కువ వాటర్ అయితే పొంగుతుంది. చూద్దాం, మా ఆవిడ గెలిచితే నేను గెలుస్తాను. ఎక్కువ మూత పెట్టేస్తానండి. దాదాపుగా ఇది 7 years మస్తు ఉంది. హై ఫ్లేమ్ మీద ఒక 20 విజిల్స్ అయినా బుస్బుస్ వస్తాయి. వెంటనే వస్తే 20, ఒక 25 తెప్పిస్తాయి ఈజీగా. అండ్ ఇప్పుడు చికెన్ చూద్దాం రండి. చికెన్ది పట్టుకోండి, ఇక్కడే ఉన్నాయి చికెన్. మనకి ఇది కూడా నేను లీషియస్ నుంచి తెప్పించుకున్నానండి, లెగ్ పీసెస్ వరకు సపరేట్గా. దీవెన్ బాబుకి లెగ్ పీస్లు ఇస్తా. అన్నకి కూడా. అన్న వస్తుందా? వస్తుందంట. మధుమామ తీసుకొస్తుందా? ఏమన్నాడు? మధుమామ తీసుకొని వస్తున్నాను. మాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, రా 2 రోజులు ఉండే. మరి వాళ్ళు చేస్తాను పెట్టేసారు, మీరు వీడియో చేస్తుండే. కొంచెం ఒళ్ళు నొప్పులుగా జ్వరం వచ్చినట్టుందంట, రా 2 రోజులు ఉండేళ్ళు అంటే ఇక చాతగట్లేదు నాకు కావాలి అంటుంది. అన్న దీవెన వస్తారు. సో ఇప్పుడు దీంట్లో కారము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంటే కొంచెం మసాలా, ఆల్రెడీ ధనియాల పొడి వేసుకున్నాం, అదే సారీ వేసాం కదా. సన్నటి మంట మీద ఇంకా మొత్తం మంట తగ్గించేసి నీళ్ళ చుక్క వేయకుండా సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ తక్కువ ఉంటుందండి, ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది కదా, అందుకని వేయలేదు. ఆల్రెడీ పాయా ఉంది కదా. సన్నటి మంట మీద దీన్ని ఒక 20 minutes వరకు ఉడికనిద్దాం. సన్నటి మంట మీద ఉడికినివ్వండి, మూత పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అన్నమాట. తప్పకుండా మీరు చేస్తారని. తోడేసావా? టీ ఉందా? కొంచెం ఉంది. ఓకే, మా వాడికి వచ్చి టీ ఇస్తే తాగుతాం. ఓకే. మైక్ మరి ఎలాగా? నాకైతే టీ పోసేసింది. తింటా, ఇగో కొత్తిమీర గిల్లుతున్నా. నిలబడి ఫోటో దిగుతా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సండే. సో నేనైతే బక్క కావాలని డిసైడ్ అయిపోయా. రోజు వాకింగ్ చేస్తున్నా. అవునండి, నేను బక్కగుంటే బాగున్నా, లావుంటే బాగున్నా. నా ఫొటోస్ పెట్టారు రీల్స్ లో, చూడండి అలా. ఎవరికి బాగుండడం ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. హాయ్ దీవెన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచిండి అల్లుడు. గుడ్ మార్నింగ్ దీవెన్ బాబు పండుగారం. నీకోసం చికెన్ ఫ్రై లెగ్ పీస్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసా అండి. కడగలేదా? కడిగినా? దా చూపించు. చికెన్ లెగ్ పీస్. 12 అయింది. టైం ఎంత అయింది అనుకున్నావు? 1 అవుతుంది. 12కి లేచినావు. అన్నమా అంట. దోశ కూడా ఉందిలే కావాలంటే. వావ్, చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో. సో చికెన్ లెగ్ పీస్ అయిపోయింది. ఎమ్మడి చూసారా? ఎమ్మడి ఈజీ ఉడికిపోయాయి. ఎన్ని విజిల్స్ వచ్చాయి అమ్మాయి?
తక్కువ ఇచ్చావా అసలు? ఒక 4-5 వచ్చేసాయి. 4-5ఏనా? ఏడు కలిస్తే ఆడ కూడా వస్తుంది విజిల్. అందుకే మనకి ఫ్రై లాగా అన్నమాట. అయిపోయిందండి. అది కూడా బంద్ చేయండి. అప్పుడు రాని ఎన్ని వచ్చాయి మొత్తం? ఒక 6-7 వస్తూనే ఉండేది నాన్ స్టాప్గా. ఒక 20 రావాలి అట్లా. నాన్ స్టాప్గా అయితే 20 రావాలి. ఎందుకు? అంతే, అది పాయ లోపల బాగా ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్. ఓకే, టీ తాగుతాను. బాయ్. అక్కడే ఉంది, మీరే చెప్పండి, నేను కలుపుతాను ఇక్కడ. చూడండి సూపర్గా వచ్చింది. మంచిగా ఇట్లా మనకి ఇలా పులుసుగా ఉంటే చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. సూప్లా తాగడానికి ఎక్కడ పొంగలేదండి, వాటర్ పోసినా కూడా ఈ మాత్రం పులుసు ఉంటేనే మనకి బాగుంటుంది. చూడండి, మా దీవెన్ బాబు అయితే రెడీగా అన్నం పెట్టేసి ఉంచా. వాడికి లెగ్ పీస్లు వేసి అన్నం పెట్టాలంట. సో దీవెన్ గారికి లెగ్ పీస్లు. నీకు ఇష్టమా దీవెన్? అవునా? మా దీవెన్ బాబుకి అయితే లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టమని వేసాను.